every day. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు బ్లాగ్స్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా ఈరోజు సింధు అన్బాక్సింగ్తో స్టార్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? వ్లాగ్ ఇవాళ వచ్చేసి అన్బాక్సింగ్, అలాగే బాబుకి ఏమొచ్చాయి గిఫ్ట్స్, అలాగే కుకింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మొత్తం కూడా ఇదే అన్నమాట. సో మీరైతే నాతో పాటుగా చూడండి. ఇది ఓపెన్ చేసేటప్పుడు చూస్తున్నారు కదండి, బాబు అసలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఏమొచ్చింది అన్నట్టుగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. అవే అన్నమాట వచ్చింది. అవి వచ్చేసి వాళ్ళ అన్నయ్య పంపించారండి బాబుకి. సో ఇవన్నమాట పంపించింది. కారు, అలాగే అది ఆడుకోవడానికి ఒకటి ఎయిర్ బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట. అవి రెండు కూడా పంపించారు. ఇది కార్ అయితే లైటింగ్స్తో చాలా సూపర్గా ఉంది, చాలా బాగుందండి కార్ అయితే. చూస్తున్నారు కదండి కన్నయ్యని వాళ్ళ బాబాయ్ ఇంకా అందులోకి సెల్ వేద్దామనేసి చేస్తుంటే వాడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ బాబాయ్ దగ్గరికి. యాక్చువల్లీ ఇది గిఫ్ట్స్ వచ్చేసి వాళ్ళ అన్నయ్య గిఫ్ట్ చేశారండి, ఆన్లైన్లో బుక్ చేశారు డైరెక్ట్గా ఇంటికి. కార్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సెన్సార్ కార్ అన్నమాట. ఏదన్నా అడ్డం వచ్చింది అనుకోండి దానంతట అదే మరి మనకి పక్కకు వెళ్ళిపోతుంది. చాలా సూపర్గా ఉంది. మొత్తం మ్యూజిక్ సిస్టమ్ ఉంది, లైటింగ్ సిస్టమ్ అంతా చాలా బాగుంది. బట్ కన్నయ్యనే కాస్త భయపడుతున్నాడు దాన్ని చూసి. స్టార్టింగ్లో ఏదైనా ప్రతి ఒక్క టాయ్ కూడా వాళ్ళకి భయమే కదా చిన్నపిల్లలకి, అలానే భయపడుతున్నాడు కన్నయ్య కూడా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి చెప్పాను కదండి ఎయిర్ ఫిల్లర్ అనేసి, బాగా గాలి కొట్టేస్తున్నారు వాళ్ళ బాబాయ్ ఇంకా డాడీ ఇద్దరు కూడా. అందులో ఏమంటే మనం 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. కింద ఒక వాటర్ అనేది ఫిల్ చేయాలి, ఆ తర్వాత మరి ఇక మనం అది చూస్తున్నారు కదండి గాలి కొట్టాలి. ఇలా గాలి కొట్టేస్తే అప్పుడు అది బాగా స్టాండర్డ్గా ఉంటుందండి. ఇది వచ్చేసి కారు నాకైతే చాలా బాగా నచ్చింది. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది ఆ లైటింగ్స్కి అంతా. ఇంకా అది ఇంకొక టాయ్ కూడా రెడీ అయిపోతుంది. బట్ మనోడు ఏంటంటే డిస్టర్బ్ చేసేస్తున్నాడు. ఇంకా లాస్ట్కి అయ్యే పని కాదని వాళ్ళ డాడీ పట్టుకొని వేశారు. ఇంకా దాంతో ఆడుకో అని చెప్పి ఇస్తున్నారు. బాగా ఆడుకుంటున్నాడు. చూస్తున్నారు కదా, ఏదైనా ప్రతిదీ పిల్లలు ఫస్ట్ చేసే పని ఏంటంటే నోట్లో పెట్టుకోవడమే అండి. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం, నోట్లో పెట్టుకోవడం, తీసుకోవడం, నోట్లో పెట్టుకోవడం, ఇదే ఉంటుంది పిల్లలకు. చూడండి, అంత పెద్దగా ఉండే దాంతో ఆడుకోవచ్చు కదా, ఆహా లేదు, వాడు దాంతో నోట్లోనే పెట్టుకోవాలంట. నెక్స్ట్ ఇక ఇలా వాళ్ళ డాడీ పడుకోబెట్టి ఆడిస్తున్నారు. ఇంకా వాడిని ఎంత బాగా ఊగుతూ జాలీగా ఆడుకుంటున్నాడు కదా, చూస్తున్నారు కదా మీరు. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు బాబు అయితే వాటితో. ఆ టాయ్స్ అయితే వాడికి చాలా బాగా నచ్చేసాయి. అయినా ఆబ్వియస్లీ ఇంకా ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా మనోడికి ఆ రూమ్లో బుక్స్ ఉంటాయి, ఒక సూట్ కేసు ఉంది, అక్కడికే వెళ్ళి ఆడుకోవాలండి. అదే వాడి ఫేవరెట్ ప్లేస్ అండి. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం, ఆడుకోవడం ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఇక మనం కుకింగ్లోకి అయితే వచ్చేద్దాం. ఇవాళ నేనైతే ఎగ్ కర్రీ ఇంకా అలాగే వెజిటేబుల్ రైస్ చేద్దామని అనుకుంటున్నానండి. అలాగే దోశకు కూడా నానబెట్టేసాను అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, టొమాటోస్, రైస్ అంతా కూడా ముందుగానే పెట్టేసుకున్నానండి. వాష్ చేసేసి కాసేపు నానబెట్టాలి కదా, నానబెట్టేసుకున్నా. ఇక అందరికీ తెలిసిందే, బట్ నా స్టైల్లో చెప్తాను చూడండి ఎలా చేస్తున్నాను అనేది. ఇలా మొత్తం అంతా కూడా తీసుకొని వేసాను. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అవి వేసుకున్న తర్వాత పోపు, ఆనియన్స్, మిర్చి వేసేసుకొని ఆ తర్వాత ఏముంటుంది నెక్స్ట్ అయితే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలాగే వెజిటబుల్స్, టొమాటోస్ ఇవన్నీ కూడా వేసేసి రైస్ మిక్స్ చేసేసి వేసేసుకుంటాను. ఇదే అండి, లేడీస్ అంటే అంతే కదా, ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉండాలి, స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా చేస్తూ ఉండాలి. నేను ఏవో నాకు వచ్చినట్టుగా కొన్ని యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాను, చూసి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఈ వెజిటబుల్ రైస్ అనేది నాకు చాలా ఫేవరెట్ అండి. అంటే ఇది చాలా ఈజీ రెసిపీ, కుకింగ్కి చాలా ఈజీ, అలాగే బాగుంటుంది అని చెప్పేసి ఈ రెసిపీని నేనైతే ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్లీ. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అలా చేస్తూనే ఉంటాను. ఇలా మసాలా అంతా కూడా వేసుకునేసాను. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా అందులో మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత రైస్ మొత్తం అంతా వేసేసుకొని పుదీనా, కొరియాండర్ ఈ రెండు వేసేసుకోవడం అంతే అండి. చాలా ఈజీ కదండి ఈ వెజిటబుల్ పులావ్ అనేది. నాకైతే చాలా ఫేవరెట్. అందులోకి ఎప్పుడు కూడా పెరుగు పచ్చడి అలా వేసుకొని తినేసేవాళ్ళము, లేదా వంకాయ
గుత్తి వంకాయ కర్రీ. బట్ ఈసారి ఏంటంటే ఎగ్ కర్రీ ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఈ కాంబినేషన్ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చూస్తున్నాను. యాక్చువల్లీ ఇది వాటర్ ఎలా వేసుకుంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. బట్ నేను ఎలా అంటే 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. అలా అయితే మనకు బాగా పొడి పొడిగా వస్తుందండి. నెక్స్ట్ అయితే ఇక మన ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఇక మొత్తం షెల్స్ అంతా తీసేస్తున్నాను నేనైతే. ఇక ఎగ్ కర్రీ అయితే యాక్చువల్లీ రాదు, బట్ యూట్యూబ్లో చూసానండి, ఒక ఛానల్లో చూసి చేస్తున్నాను. ఇక ఇలా ఎగ్స్ అయితే మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. వంటలు అంటే ఈ మధ్య ఎందుకో చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది నాకు. కొత్తగా పెళ్ళయింది కాబట్టి హస్బెండ్స్కి మంచివి అంతా వండి పెట్టాలి. కొత్తగా అంటున్నా అవేంటి సింధు, ఆల్రెడీ ఒక బాబు కూడా ఉన్నారు అని అంటారా? అవును, బట్ పెళ్ళైన వెంటనే బాబు అయిపోయాడు నాకైతే. బట్ అయినా సరే అప్పుడైతే ఏమంతా చేసుకొని తినలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండడం అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మా ఇంటికి వచ్చేసాను కాబట్టి అన్నీ చేసుకొని తినాలి కదా. అలాగే హస్బెండ్ కూడా మంచివన్నీ వండి పెట్టాలి. వాళ్ళకి కూడా బాగుంటుంది కదండి మంచిగా చేసి పెడుతుంటే. సో ఇలా నేనైతే చూస్తున్నా కదా, పోపు వేసేసుకొని ఇక మిర్చి వేసేసుకున్నాను, ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే టొమాటోస్ అన్నీ కూడా వేసేసుకున్నానండి. అలాగే ఇందాక మిక్సీకి వేసుకున్నట్టుగా జీలకర్ర, కొరియాండర్ అవన్నీ కూడా ఆ పేస్ట్ మొత్తం అంతా కూడా వేసేస్తున్నా. కొత్తగా ఉందని ట్రై చేస్తున్నా ఈ ఎగ్ కర్రీ. యాక్చువల్లీ ఇలా కాదు, వేరేలాగా చేసేదాన్ని, బట్ ఈసారి కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నా. నెక్స్ట్ అయితే ఇక మనం వాటర్ కొన్ని యాడ్ చేసేసుకొని అందులో ఆ తర్వాత సాల్ట్ వేసేసుకొని పసుపు ఇవన్నీ కూడా వేసేసుకుంటాం కదండి. ప్రతి ఒక్క ఐటెంలోనూ ఒకటే అండి, మనం ఏ రెసిపీ చేసినా సరే అందులో సాల్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవే ఉంటాయి, ఏముండదు. పెళ్ళికి ముందు ఏదో అనుకునేదాన్ని, అయ్యో వంటలు అంటే ఏమో, ఎలా చేయాలో ఏంటో నాకు రాదే, ఏం చేస్తాను ఏమో అని చెప్పి చాలా భయపడేదాన్ని అన్నమాట. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు, ప్రతిదీ చాలా ఈజీగా చేసేస్తున్నాను. మనకి యూట్యూబ్ ఉన్నంత వరకు ఏదైనా ఈజీగానే అనిపిస్తుంది. కొన్ని ఫ్లాప్ అవుతాయి, కొన్ని మంచిగా వస్తాయి. 1 or 2 times ఫ్లాప్ అవుతాయి, బట్ 3rd time అయితే డెఫినెట్లీ బాగానే వస్తుంది. సో ఇదన్నమాట, మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ రైస్ అలాగే ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే నన్ను నమ్మండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అవి తిన్న తర్వాత ఏదో కాస్త స్వీట్ తినాలనిపించిందండి. సో అందుకే ఇక ఇంట్లో రవ్వ ఉండిందన్నమాట, సూజీ రవ్వ. సో దాంతో ఇక కేసరి బాత్ అయితే చేసేస్తున్నాను. ఎక్స్పర్ట్గా అయితే ఏం చేయట్లేదండి, జస్ట్ ఊరికే అలాగా రవ్వ అంతా కూడా బాయిల్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ షుగర్ వేసేసాను, ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసేసాను, అంతే మన కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఆ కేసరి నేను ఫస్ట్ ఎవరికి ఇచ్చానంటే మా బ్రదర్కి ఇచ్చానండి, చైతుకి. ఎలా ఉందో చూడరా నువ్వే టేస్ట్ చూడు అని. వాడైతే కక్కలేక మింగలేక అన్నట్టుగా ఓకే సింధు బాగానే ఉంది అని చెప్పాడు, తినేసాడు. నెక్స్ట్ అయితే ఇక పిల్లలు ఇక్కడ ఆడిస్తున్నారండి బాబుని. వీళ్ళైతే వచ్చి ఆడిస్తూనే ఉంటారు బాబుని, ఎప్పుడు కూడా చూస్తున్నారు కదండి. కొత్తగా వచ్చింది కదా బొమ్మ, ఇంకా దాంతో అయితే ఫుల్గా ఆడుకుంటున్నాడు కన్నయ్య అయితే. వీళ్ళైతే పిల్లలు జ్యోతి, మన ఈ అమ్మాయిలు ఇద్దరు అయితే వాళ్ళకి ఫుల్ ఫేవరెట్ అండి బాబు. ఎప్పుడు చూడండి ఎత్తుకొని వెళ్ళిపోతూనే ఉంటారు, ఆడిస్తూనే ఉంటారు. ఇక్కడ వీధిలో అందరూ కూడా బాబుని చాలా బాగున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఎత్తుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది వచ్చేసి మనకు నైట్ అండి, అరౌండ్ 11 o'clock అలా అవుతుంది. ఆ టైంలో చూడండి మనోడు పడుకోకుండా వాళ్ళ డాడీతో ఎలా ఆడుకుంటూ ఉన్నాడో. అలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం వాడికి. ఏంటంటే కింద నుంచి పైకి అలా ఎత్తుకొని ఎగిరిస్తూ ఉంటే చాలా అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ ఇక యాక్చువల్లీ ఇది వీడియో తీసింది వాళ్ళ డాడీకి కూడా తెలీదు. నెక్స్ట్ ఇక చూసి అయ్యో వీడియో తీస్తుందిరా, మనం కొంచెం బాగుందాం అన్నట్టుగా సరి చేసుకుంటున్నాడు. ఇక ఇదండి వాళ్ళు ఎప్పుడు బేసికలీ అబ్బాయిలు ఏంటంటే అమ్మ కూచిలాగా ఉంటారు కదా, కానీ కన్నయ్య అయితే అలా కాదండి, డాడీ కూచి అండి. ఎప్పుడు కూడా వాళ్ళ డాడీతో ఫుల్ ఆడుకుంటూనే ఉంటాడు. డాడీ అంటే ఫుల్ ఫేవరెట్ వాడికైతే, వాళ్ళ డాడీ లేకుండా అస్సలు ఉండలేడు, ఎందుకంటే బాగా ఆడిస్తాడు. నేనేంటంటే ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత కాస్త ఫుడ్ చేయడము, ఇంకా ఏమైనా వర్క్స్ ఇలా ఎడిటింగ్ వర్క్స్ ఇలా అన్నీ ఉంటాయి కదండి, వీడియోస్ తీయడం ఇలా, అప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీకి ఇచ్చేస్తాను. సో వాళ్ళ డాడీ అందుకే చాలా ఫేవరెట్ అయిపోయారు. నేను కూడా ఫేవరెటే, బట్ వాళ్ళ డాడీ ఏంటంటే నాకంటే కాస్త ఎక్కువ రండి,
చూస్తున్నారు కదా, సన్ అండ్ ఫాదర్ ఇద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నిద్రకు వచ్చేసాడు, అయినా సరే ఇంకా ఆడించాలి అని చెప్పి ఫుల్గా చూస్తున్నాడు. ఇక లాస్ట్ అయితే నిద్రకు వచ్చేసాడండి. ఇదే అన్నమాట ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి. నా వ్లాగ్ని మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. కాబట్టి ప్లీజ్ అందరూ నా వ్లాగ్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి నా వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గాయ్స్, బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, 10,000 మెంబర్స్ అయితే క్రాస్ అయిపోయారు కదండి. మనకు టోటల్లీ 10K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. దానికి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆ హ్యాపీనెస్ అనేది నేను డెఫినెట్లీ ఒక వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సెలబ్రేషన్ వ్లాగ్ అనేది ఉంటుంది. ఆ వ్లాగ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అఫ్కోర్స్ మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎ లాట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గాయ్స్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. కీప్ వాచింగ్ Sai Sin Talks and Vlogs.